గుడ్ ఈవినింగ్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఈరోజు సాతవాహన అకాడమీలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఆమె సావిత్రిబాయి పూలే. భారతదేశంలో మొదట ఉపాధ్యాయురాలుగా, మహిళా సంఘ సంస్కర్తగా మరియు వితంతు ఆశ్రమాలు ఎన్నో నిర్మించినటువంటి సావిత్రిబాయి పూలే గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. 1831 జనవరి 3వ తేదీన నైగావ్ గ్రామంలో సావిత్రిబాయి గారు జన్మించడం జరిగింది. సో జనవరి 3వ తేదీ ఈరోజు కాబట్టి సావిత్రిబాయి పూలే దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. 1848వ సంవత్సరంలో పూణే దగ్గర, అంటే ప్రస్తుత మహారాష్ట్రలోని పూణే దగ్గర బీదేవాడ అనే గ్రామంలో మొదటిసారిగా మహిళల కోసం పాఠశాలలను స్థాపించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త మన సావిత్రిబాయి పూలే గారు. ఈమె అనేక కావ్యాలు కూడా రాసింది, అనేక గ్రంథాలు కూడా రాసింది. అందులో ముఖ్యమైనది కావ్య పూలే అనే ఒక గ్రంథము మరియు బావన్ కాశీ సుభాద్ రత్నాకర్ అనేటువంటి ముఖ్యమైనటువంటి పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది. అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు 1897వ సంవత్సరం మార్చి 10న ప్లేగు వ్యాధితో మరణించడం జరిగింది. ఇది సావిత్రిబాయి గురించి మనం తెలుసుకుంటున్నటువంటి ముఖ్య విషయం. అదేవిధంగా మీకు తెలుసు, ఇతని భర్త ముఖ్యమైన వ్యక్తి మహాత్మా జ్యోతి బాపులే అనే వ్యక్తి కూడా మీకు తెలుసు, ఇతని భర్తని. అతను రాసినటువంటి గ్రంథాలు గులాంగిరి, దీనబంధు, తృతీయ రత్న, సార్వజనిక్, సత్యధర్మ పుస్తక్ అనేటువంటి పుస్తకాలని ఎన్నిటినో రాసినటువంటి గొప్ప వ్యక్తి మన జ్యోతిరావు బాపులే. అలాంటి భారీగా ఈమె ఉండడం, ఎంతోమంది మహిళల్ని ఈమె మోటివేట్ చేసి ఆ కాలంలో వృద్ధిలోకి తీసుకురావడం గొప్ప విషయం. థ్యాంక్ యూ.